బాధ్యత గల ఒక ప్రభుత్వాధికారిని హత్య చేసిన కారణంగా స్మగ్లరు హంతకుడు అయిన ముద్దాయి శంకర్కు ఐపీసీ సెక్షన్ 302 క్రింద మరణదండన విధించడమైనది. సమాజం శత్రు. సమాజానికి నేను శత్రువును, నాకు సమాజమే శత్రువు నిర్ణయించేది నా జీవితం. దాన ధర్మాల పేరిట నా చెయ్యి విదిరించుకుతున్న ఈ సమాజం చేతగానిదయింది. ఎదిరించి బతుకుతున్న నన్ను చూడలేక కన్ను కుట్టి పూరికంబో ఎక్కించింది. చావు నా జీవితానికి ముగింపు కావచ్చు, నా సిద్ధాంతాలకు కాదు. మోహన్, తెలుస్తున్నావా? ఉగ్గుపాలతో సాహసాన్ని పౌరుషాన్ని నేర్పిన ఈ తండ్రి ముందు కన్నీళ్ళ చూడరా, నా కళ్ళలోకి చూడు. ఈ కళ్ళల్లో ఎక్కడైనా భయం ఉందా, బాధ ఉందా, పశ్చాత్తాపం ఉందా? కరెక్ట్. సిగరెట్ టీ. Come on, boy. వెలిగించు. గుడ్. ఇలా ఇవ్వు. మోహన్, ఈ సిగరెట్టే జీవితం. ఎలా కాల్చినా కాలుతుంది. కాలడం దీని ధర్మం. కానీ కాలుతున్న దీని నుంచి మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నామన్నదే ముఖ్యం. నువ్వు కాల్చు. మోహన్, జీవితం అంతా సుఖం కోసం బతికాను. దక్కింది. నా కొడుకుని నా అంతటి వాడిని చేయాలనుకున్నాను, చేశాను. ఇప్పుడు ఆనందంగా చచ్చిపోతాను. మరో కోరిక మిగిలింది. ఒకే ఒక కోరిక. చెప్పరా? తెలుస్తావా? చెప్పు డాడీ. ఏవైనా సరే చేస్తాను, ఏదైనా సరే తీసుకొస్తాను. నీ పెళ్లికి ఆకాశం అంత పందిరి వేసి ఆర్భాటంగా పెళ్లి చేయాలనుకున్నాను. నా కొడుకుని కోడల్ని చూసి మురిసిపోవాలనుకున్నాను. పర్వాలేదు, పోయే ముందు ఒక్కసారి నా కోడల్ని, అదే నీ జీవిత భాగస్వామిని చూడాలనుంది.
పెళ్లి బట్టల్లో మిమ్మల్ని చూసి మనసారా దీవించాలనుంది. తీసుకొచ్చి చూపిస్తావా? తప్పకుండా డాడీ. రాధా, ఆగు. ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేసిన నేరానికి ఉరికంబం ఎక్కబోతున్న ఒక హంతకుడు స్మగ్లర్ అయిన శంకర్ కొడుకు మోహన్వి నువ్వేగా? చూడండి, మా డాడీ మహానుభావుడంటావా? ఒక్కసారి ఈ పేపర్ చూడు. ఈ పాటికి వేలాది లక్షలాది మంది మీ నాన్న బొమ్మను చూసుకుని ఈసరించుకుని ఉంటారు, అసహించుకుని ఉంటారు. ఇది మీ నాన్న గొప్పతనం అంటావా? ఏ మాట్లాడమే. ఏమండి, వాదించడానికి సమయం కాదు. ఈ పరిస్థితుల్లో ఇంటిని మరో న్యాయస్థానం చేయకండి. ఈ ఇల్లే కాదు యంగ్ మ్యాన్, ఈ సమాజం, ఈ జీవితం, నువ్వు ప్రేమించారంటున్నావే ఆ అమ్మాయి హృదయం, ఆఖరికి నీ మనస్సు, అన్ని సజీవమైన న్యాయస్థానాలే. చెప్పు, నా కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి నీకున్న అర్హత ఏమిటి? ఒక హంతకుడు కొడుకు కావటమా? ఒక నేరస్తుడికి వారసుడు కావటమా? మర్యాదగా మా అమ్మాయిని శాశ్వతంగా మర్చిపో. నో నో, అలా చేయలేను. నేను లేకుండా రాధ బతకలేదు. నన్ను మనసారా ప్రేమించిన రాధను నా నుంచి దూరం చేయకండి ప్లీజ్. ఓకే ఓకే. రాధా, 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 నా తండ్రి సమాజానికి హంతకుడు కావచ్చు, కానీ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పెన్నిది దైవం. ప్రాణం పోయే ముందు నా జీవిత భాగస్వామిని ఒకసారి చూడాలని ఆరాటపడుతున్నాడు. అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. తీసుకెళ్ళి మోహన్, కానీ నన్ను కాదు, మరెవరినైనా వెతుక్కొని. నువ్వు మీ నాన్నలాగే ఒకరోజు ఉరికంబం ఎక్కావనుకో, అప్పుడు నేనేం కావాలి? చెప్పు. అందరినీ అన్నిటినీ ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకుంటానే అనుకో, మన బిడ్డలేం కావాలి? వాళ్ళు మీలాగే దొంగలే కావాలా? మాట్లాడరే. మిస్టర్ మోహన్, ధర్మానికి కట్టుబడ్డ ఈ ప్రపంచంలో నీ బ్రతుకేమిటో ఇప్పుడైనా అర్థమైందా? న్యాయానికి కట్టుబడ్డ ఈ సమాజంలో నీ స్థానం ఎంత దిగజారిపోయిందో ఇప్పుడైనా తెలిసిందా? యు ప్లీజ్ గెట్ అవుట్. పోయే ముందు నా కోడల్ని, అదే నీ జీవిత భాగస్వామిని ఒక్కసారి చూడాలంది. పెళ్లి బట్టల్లో మిమ్మల్ని చూసి మనసారా దీవించాలనుంది. ఎరా, తీసుకొస్తావా? నా కోడల్ని తీసుకొచ్చి చూపిస్తావా? నా కోడల్ని తీసుకొచ్చి చూపిస్తావా? అక్కడే ఆగిపోయారే, రండి. రేఖ, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. ఏమిటో చెప్పండి. కొన్ని గంటల్లో మా నాన్న చనిపోతున్నాడు. ఆయనకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని నిజం ఒక్క క్షణం క్రితమే నాకు తెలిసింది. రేఖ, మా నాన్న దగ్గర నువ్వు ఒక గంట నా భార్యగా నటించాలి. మీ భార్యగా నటించడమా? జీవితం అంతా నటిస్తున్నాను. కిరాయికి చిరునవ్వుల్ని, డబ్బు కోసం ఆనందాన్ని, అన్నిటినీ నటించాను. కానీ ఒక్క పాత్రలో నేను నటించలేను. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను కనుక, మీ పాదదాసిగా బతకాలనుకుంటున్నాను కనుక. ఆ అదృష్టం నాకు కలుగుతుందో లేదో తెలియదు, కానీ మీరిచ్చిన ఈ గంట ఆ పాత్రలో నేను జీవిస్తాను.